నువ్వెవరు వీళ్ళెవరు అంటావా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే సహించము, ఉచ్చు పోస్తే కొట్టుకొని పోతారని చెప్పి మీ మండలాధ్యక్షుడు కూడా అన్నాడు. ఈరోజు మేము 28 రోజులను మేము గెలిపించామే. నువ్వు కాదు గెలిపించింది, ప్రజలు గెలిపించారు. నువ్వు గెలిపించావా? ప్రజలు గెలిపించారు. నువ్వు అట్లా గెలిపించాలంటే పోయిన మీనాక్షి నువ్వు ఎందుకు గెలిపించలేకపోయినావు? నీ పార్టీ ఎంత ఉంటుందో, నీ టీడీపీ పార్టీ నీకు ఎంత ఉంటుందో మాకు కూడా బీజేపీ పార్టీ మాకంత ఉంది. ఈరోజు మా పార్టీ ఎక్కడుంది? మా పార్టీ ఎక్కడుంది? ఈరోజు మా దేశంలోనే ఉంది బీజేపీ పార్టీ. అంటే ప్రచారం చేసేటప్పుడు ఎమ్మెల్యే గారిని మీరు ఏలైతే చూపిస్తూ మీరు వాళ్ళు ఎవరని అంటున్నావు, వాళ్ళు ఎవరు, వాళ్ళు ఆ నాయనలు ఎవరైనా నువ్వు అని అన్నావు. అది పద్ధతి కాదు. నీ నోరు ఏదైతే అది మాట్లాడేది పద్ధతి కాదు. ఎందుకంటే నీ నోరు జాగ్రత్త ఉంటే మేము కూడా కూటమి భాగంగా అందరూ కలిసి చేద్దామని చెప్పి రాబోయే స్థానిక ఎలక్షన్లో మేము చేయాలని మేము అనుకుంటున్నాము. కానీ మీకు ఇప్పుడు మొన్న చూసినాం, ఒక ప్రోగ్రామ్ చేసినావు, 2 సంవత్సరాలు పూర్తయిపోతేనే జేబీ గార్డెన్లో ఒక ప్రోగ్రామ్ చేసినావు. 3 పార్టీలు చేసినావా? నువ్వు ఒక్క పార్టీలో చేసినావా? 3 పార్టీలు చేసినాం. ఏ పార్టీ చేసినాము? ఒక బీజేపీ, టీడీపీ, జనసేన, వాళ్ళు ముగ్గురు ఐక్యవంతంగా కలిసి చేసే ప్రోగ్రాం చేసినాము. మనం వాడిలో మనం ఎందుకు చేయకూడదు? నువ్వేమన్నా రొంగులు పెట్టడానికి నువ్వు ఉన్నావా ఇక్కడ ఏరియాలోనూ? ప్రతి ఒక్క వాళ్ళలోనూ నువ్వు మీరు రాకూడదని ఎట్లా అంటావు? నువ్వు నీకు ఎట్లా అధ్యక్షతనం నీకు ఎట్లా ఉందో, నువ్వు ఏ వార్డులో నువ్వు పోవడానికి నీకు అట్లా అధికారం ఉందో నాకు కూడా అట్లా అధికారం ఉంది. నువ్వెవరైనా నిన్ను వాళ్ళు రావద్దు అని చెప్పడానికి నువ్వెవరైనా చెప్పడానికి నువ్వు నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఇంకొకసారి ఇట్లా మా నాయకులు కానీ మమ్మల్ని కానీ ఎవరైనా అన్నావంటే దీనికి చర్యలు తీసుకోవాలా. మేము ఎలా చర్యలు తీసుకోవాలో మాకు కూడా తెలుసు. నీ పార్టీ ఎంత ఉంటుందో, నీ టీడీపీ పార్టీ నీకు ఎంత ఉంటుందో మాకు కూడా బీజేపీ పార్టీ మాకంత ఉంది. ఈరోజు మా పార్టీ ఎక్కడుంది? మా పార్టీ ఎక్కడుంది? ఈరోజు మా దేశంలోనే ఉంది బీజేపీ పార్టీ. అంటే నోరు అదుపు పెట్టుకొని మీరు మాట్లాడండి. ఒక ఆయన అన్నాడు ఇంతకుముందు, మీ మండల అధ్యక్షుడు, ఉచ్చు పోస్తే కొట్టుకొని పోతారని చెప్పి మీ మండల అధ్యక్షుడు కూడా అన్నాడు. ఈరోజు ఆయనకి పేరు ఏమంటున్నారు? ఆ శివప్ప ఉచ్చుల్లో కొట్టుకొని పోతే శివప్ప అంటారు. ఈరోజు ఆయన పేరు ఉచ్చులు శివప్ప అనాలి. మేము కూడా మేము మీకు గౌరవం ఇచ్చినాము. మా కూటమి నాయకుల కనుక మీకు గౌరవం ఇచ్చినాము. అది ఒకసారి మీరు మాట్లాడి నోరు దురద పెట్టుకున్నట్లు మీరు చూసి ఆశించి మాట్లాడాలా. ఏది వస్తే అది మాట్లాడేది పద్ధతి కాదు అది. ఒకసారి దయచేసి ఒకసారి కూటమి నాయకుల్లోనూ భాగంగా ఈరోజు మనం పనిచేస్తున్నాం, కలిసి పనిచేద్దాం. ఈ స్థానిక ఎలక్షన్లో ప్రతి ఒక్క వాళ్ళలో పోతే ప్రతి ఒక్కరికి అందరికి మనం కలిసి ముగ్గురు కలిసి పని చేద్దాం. నువ్వు వేరే చేస్తానంటే చెయ్యి. ఫస్ట్ ఎవరు చేయాలా? వేరే చంద్రబాబు నాయుడు పని వేరే చేయాలా. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ముగ్గురు డివైడ్ అయితే మేము డివైడ్ అవుతాం. ఇక్కడ ఎమ్మెల్యే పార్థసారథి డివైడ్ అయి కావాలా, మీనాక్షి డివైడ్ కావాలా, మళ్ళప్పుడు డివైడ్ కావాలా, అప్పుడు మనం డివైడ్ అవుదాం. నువ్వు ఎవరు అంటావు? వాడిలో వస్తే నువ్వెవరు వీళ్ళెవరు అంటావా? నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి ఇట్లా మాట్లాడితే సహించము. మీరు ఏదైనా ఉంటే మీరు నిన్న మా కుటుంబంలో రాకూడదు అంటున్నారు. నీ కుటుంబ సమస్య నిన్న వచ్చింది, నీ కుటుంబం వల్ల నిన్న నీకు భాగంగా రోడ్డు పైన మాట్లాడేది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యే మా కుటుంబం వాళ్ళు మా కుటుంబంలో వచ్చి మాట్లాడతారు. మా కుటుంబం ఇది కాదు, అది ప్రజా సమస్యల పైన తెలుసుకోవడానికి వచ్చినాడు. మీరు అట్లా మాట్లాడేది పద్ధతి కాదు. దయచేసి మన కూటమిలో పని చేయాలి. ఈరోజు సోషల్ మీడియాలో ఎట్లా మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో నీకు తెలియగల. ఇప్పుడు నువ్వు మాట్లాడిన మాటలు అగ్నెస్ట్గా మాకు ఇప్పుడు ఏదైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అని ఉమ్ముస్తున్నారు కూటమిని. నువ్వు చేసిన పనికి ఈరోజు కూటమిలో ఈరోజు ఎంతమంది ఉమ్ముస్తున్నారు? ఈరోజు సోషల్ మీడియా నువ్వు చూడి తెలుస్తుంది నీకు. వైసీపీకి నువ్వు అవకాశం ఇచ్చినావు. నువ్వు ఇట్లా నువ్వు అవకాశం ఇచ్చి ఈరోజు పార్టీని కించపరుస్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆయన మన బీసీ బిడ్డ. ఈరోజు ఆయన పని చేసి నీకు జీర్ణించుకోలేక వార్డులో రాకుండా చేయాలని చెప్పి ఆలోచన పైన నువ్వు ఇట్లా కుట్ర పంది నువ్వు ఇట్లా చేసినావు. కుట్ర పంది నువ్వు ఆడోళ్ళ మహిళలను ఇట్లా అనిపించినావు. నువ్వు ఈరోజు మీ వార్డులోన బావుజీపేటలో 2వ వార్డులోన 25 లక్షలు 32 లక్షలు పెట్టి
కాలువ శాంక్షన్ చేసినారు. వెనకలో ట్యాబ్లు పని చేయాలంటే రోజు ప్రతిసారి ట్యాబ్లు పని చేయాలంటే పని చేస్తున్నారు. ఒకసారి కళ్ళు చూడు, కనిపివా నీకు? ఏం చేయలేదు అంటున్నావు. ఎంత కావాలా నీకు చేసేకి? నువ్వు ఒక కూటమి నాయకుడే కదా. నువ్వు అడుగొచ్చి ఏదైనా వచ్చి సమస్యలు వచ్చి అడగాల. నువ్వు మర్యాద తీస్తున్నావు. వచ్చి మర్యాద తీసే పద్ధతి కాదు అది. ఏదైనా కానీ కూటమిలో చేసుకోవాలా, కూటమి బాగుండాలా, మనం రేపొద్దు నాయకులుగా ఎదగాల, మనం ఉండాలి. కానీ నువ్వు ఈరోజు పట్టణ అధ్యక్షుడే తిమ్మప్ప గారు, నువ్వు కార్యకర్తలకు ఎవరైనా ఏమన్నా అట్లా ఉంటే నువ్వు చెప్పాలా. అట్లా చేయకూడదు. మన కూటమి నాయకులు పెద్ద పైన వాళ్ళు ఉన్నారు, కింద వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాము. వాళ్ళ సమస్య ఏమైనా వస్తే మనం మీరు మాట్లాడుకుందాము అని చెప్పి కార్యకర్త నువ్వు చెప్పాలి. కానీ నువ్వే ఇలాంటి తప్పు పని చేస్తే రేపొద్దున ఇంకా కూడా ఏ వార్డులో పైన ఇలాగే జరుగుతుంది. అది పద్ధతి కాదు అది. ఏదైనా కానీ కలిసి చేద్దాం, లేదంటే ఇక మాట్లాడదాం. ఎవరితో పెద్దలతో మాట్లాడదాము. వాళ్ళ పెద్దలు ఏమన్నా చెప్తే చెప్పు. ఇట్లా చేయమని చెప్పినారు నీకే? మీనాక్షి నాయుడు అన్న చెప్పినాడు ఇట్లా ఇట్లా నువ్వు ఇట్లా చేయి, వాళ్ళని ఇట్లా చేయని చెప్పినాడు నీకే? చెప్పు. అట్లేమని చెప్పింటే చెప్పు. మేము కూడా మా ఎమ్మెల్యే దగ్గర వచ్చి కూర్చొని పెట్టి మాట్లాడిస్తాం. ఏముంది, ఏం జరిగింది మేము కూడా చెప్తాం. సరే, ఇంకొకసారి ఇట్లా చేసే పద్ధతి కాదు. ఏ వార్డులో పోయినా కూడా కూటమిగా కలిసి చేద్దాం. దానికి కూడా సహకరించేటట్టు సహకరించండి, లేకపోతే సహకరించద్దండి. అంతేగాని మేము 28 రోజులను మేము గెలిపించామే. నువ్వు కాదు గెలిపించింది, ప్రజలు గెలిపించారు. నువ్వు గెలిపించావా? ప్రజలు గెలిపించారు. నువ్వు అట్లా గెలిపించాలంటే పోయిన తర్వాత మీనాక్షి నువ్వు ఎందుకు గెలిపించలేకపోయినావు? ఎందుకు గెలిపించలేకపోయినావు? అది ఒకసారి గుర్తుపెట్టుకో. ఒకసారి ఇంకొక అన్నావు, వై బీజేపీ అన్నావు. వై బీజేపీ అనేటప్పుడు గతంలోనూ చంద్రబాబు నాయుడు ఏ పార్టీలో ఉన్నాడని అది గుర్తించుకో. ఎక్కడి నుంచి వచ్చిన కాంగ్రెస్ వచ్చినవాడా, ఎక్కడి నుంచి వచ్చినా అది గుర్తుపెట్టించుకో. శాశ్వతం ఏ పార్టీ కాదు. సేవ చేయడానికి ఏ పార్టీలో ఉంటే ఎక్కడైనా పోవచ్చు. అంతేగాని నీ పార్టీ నా పార్టీ అనేది కాదు. సేవ చేయాలనుకుంటే చెయ్యి. నేను ఇట్లనే మాట్లాడుతుంటే సహించదు. నెక్స్ట్ పార్టీ పైన కూడా చాలా సీరియస్ గా ఉంది. ఇట్లా మీరు ఇట్లా మాట్లాడే పద్ధతి కాదు. దయచేసి నువ్వు చెప్పావు లాస్ట్ మూమెంట్లోన మా బంధువులే, మా అన్నోళ్ళే, మా తమ్ముడే, మా చిన్నాయన అని అన్నావు. సంతోషం, దానికి అన్నావు. ఎట్లా ఉండదంటే నువ్వు బయట చెప్పుతో బయట కొట్టి ఇంట్లో వచ్చి కాలు పట్టుకున్నట్లా ఉంది. దయచేసి అట్లా మాట్లాడొద్దండి. మీరు దయచేసి అట్లా మాట్లాడొద్దండి. బాగానే ఉంది, కలిపి చేసుకొని పోదాం. నా పేరు మహాదేవ్, పట్టణ అధ్యక్షుడు. నేను కూడా గతంలో పట్టణ అధ్యక్షుడు, ఇప్పుడు మండల అధ్యక్షుడు, ఇప్పుడు నార్త్ మండల అధ్యక్షుడు. నా పేరు మహాదేవ్. మీరు ఏదైనా ఉంటే మీరు నిన్న మా కుటుంబంలో రాకూడదు అంటున్నారు. నీ కుటుంబ సమస్య నిన్న వచ్చింది, నీ కుటుంబం వల్ల. నిన్న నీకు భాగంగా రోడ్డు పైన మాట్లాడేది ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యే మా కుటుంబం వాళ్ళు మా కుటుంబంలో వచ్చి మాట్లాడతారు. మా కుటుంబం ఇది కాదు, అది ప్రజా సమస్యల పైన తెలుసుకోవడానికి వచ్చినాడు. మీరు అట్లా మాట్లాడేది పద్ధతి కాదు. దయచేసి మన కూటమిలో పని చేయాలి. ఈరోజు సోషల్ మీడియాలో ఎట్లా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు నీకు తెలియగల. ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు అగ్నెస్ట్ గా మాకు ఇప్పుడు ఏదైతే ఉన్నారో వైసీపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అని ఉమ్ముస్తున్నారు కూటమిని. నువ్వు చేసిన పనికి ఈరోజు కూటమిలో ఈరోజు ఎంతమంది ఉమ్ముస్తున్నారు. ఈరోజు సోషల్ మీడియా నువ్వు చూడి తెలుస్తుంది నీకు. వైసీపీకి నువ్వు అవకాశం ఇచ్చినావు. నువ్వు ఇట్లా నువ్వు అవకాశం ఇచ్చి ఈరోజు పార్టీని కించపరుస్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, ఎమ్మెల్యే పార్థసారథి గారు ఆయన మన బీసీ బిడ్డ. ఈరోజు ఆయన పని చేసి నీకు జీర్ణించుకోలేక వార్డులో రాకుండా చేయాలని చెప్పి ఆలోచన పైన నువ్వు ఇట్లా కుట్ర పంది నువ్వు ఇట్లా చేసినావు. కుట్ర పంది నువ్వు ఆడోళ్ళ మహిళలను ఇట్లా అనిపించినావు. నువ్వు ఈరోజు మీ వార్డులోన బావుజీపేటలో 2వ వార్డులోన 25 లక్షలు పెట్టి 32 లక్షలు పెట్టి కాలువ శాంక్షన్ చేసినారు. వెనకలో ట్యాబ్లు పని చేయాలంటే రోజు ప్రతిసారి ట్యాబ్లు పని చేయాలంటే పని చేస్తున్నారు. ఒకసారి కళ్ళు చూడు, కనిపివా నీకు? ఏం చేయలేదు అంటున్నావు. ఎంత కావాలా నీకు చేసేకి? నువ్వు ఒక కూటమి నాయకుడే కదా. నువ్వు అడుగొచ్చి ఏదైనా వచ్చి సమస్యలు వచ్చి అడగాల. నువ్వు మర్యాద తీస్తున్నావు. వచ్చి మర్యాద తీసే పద్ధతి కాదు అది. ఏదైనా కానీ కూటమిలో చేసుకోవాలా, కూటమి బాగుండాలా, మనం రేపొద్దు నాయకులుగా ఎదగాల, మనం ఉండాలి. కానీ నువ్వు ఈరోజు పట్టణ అధ్యక్షుడే తిమ్మప్ప గారు, నువ్వు కార్యకర్తలకు ఎవరైనా ఏమన్నా అట్లా ఉంటే నువ్వు చెప్పాలా. అట్లా చేయకూడదు. మన కూటమి నాయకులు పెద్ద పైన వాళ్ళు ఉన్నారు, కింద వాళ్ళు ఉన్నారు, మనం ఉన్నాము. వాళ్ళ సమస్య ఏమైనా వస్తే మనం మీరు మాట్లాడుకుందాము అని చెప్పి కార్యకర్త నువ్వు చెప్పాలి. కానీ నువ్వే ఇలాంటి తప్పు పని చేస్తే రేపొద్దున ఇంకా కూడా ఏ వార్డులో పైన ఇలాగే జరుగుతుంది. అది పద్ధతి కాదు అది. ఏదైనా కానీ కలిసి చేద్దాం, లేదంటే ఇక మాట్లాడదాం. ఎవరితో పెద్దలతో మాట్లాడదాము. వాళ్ళ పెద్దలు ఏమన్నా చెప్తే చెప్పు. ఇట్లా చేయమని చెప్పినారు నీకే?
మీనాక్షి నాయుడు అన్న చెప్పినాడు ఇట్లా ఇట్లా నువ్వు ఇట్లా చేయి వాళ్ళు ఇట్లా చేయని చెప్పినాడు నీకు చెప్పు అట్లేమో చెప్పిండి చెప్పు మేము కూడా మా ఎమ్మెల్యే దగ్గర వచ్చి కూర్చొని పెట్టి మాట్లాడిస్తాం ఏముంది ఏం జరిగింది మేము కూడా చెప్తాం సరే ఇంకొకసారి ఇట్లా చేసే పద్ధతి కాదు ఏ వార్డులో పోయినా కూడా కూటమిగా కలిసి చేద్దాం దానికి కూడా సహకరించేటట్లంటే సహకరించండి లేకపోతే సహకరించద్దండి అంతేగాని మేము 28 రోజులను మేము గెలిపించామే నువ్వు కాదు డేట్ ఇంకా ప్రకటించలేదు 2 సంవత్సరాలుగా నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు మరి డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారు మరి మా రాష్ట్ర అధ్యక్షుడు మాధవన్న గారు మన ఆంధ్రప్రదేశ్లోన మనకు ఈరోజు పాలన చేస్తున్నారు మనకు మా ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది కానీ ఎలా సమస్యలు ఉన్నవి ఎక్కడ ఏ సమస్యలు ఉన్నవి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని చోట్ల బాగుందా ఇంకా ఏమన్నా ఇంకా కావాల్సి వస్తుందా పేదల కోసము అనే ఆలోచనపైనే ఈరోజు ప్రతి ఒక్క గడపకు ఎమ్మెల్యే గారు ఇంటికి ప్రత్యేకంగా పోయి ఆయన పలకరించి వస్తాడు ఎమ్మెల్యే గారికి ఇప్పుడు స్థానిక ఎలక్షన్ లేదు ఇంకా ముందు ఉంది ఇంకా దిండుగా ఇంకా దాదాపు ఇంకా 4 నెలలు 5 నెలలు పడుతుంది డేట్ ఇంకా ఏం ప్రకటించలేదు ఇంకా సమయం ఉంది 2 సంవత్సరాల పాలనలోన మనం ఏం చేస్తున్నాం ఏం లేదనే ప్రజలు నోటితోనే వినాలని చెప్పి ఆయన ప్రతి ఒక్క గడపకు పోతున్నాడు ఆ భాగంలోన నిన్న మేము బౌజిపేట 2వ వార్డు అనే కాలనీలోన ఆయన ప్రచారం కోసం వచ్చాడు అక్కడ ప్రజెంట్కి కౌన్సిలర్ అనే సురేష్ అనే వ్యక్తి వైసీపీలో ఉన్నాడు కానీ ఆయన ప్రభుత్వంలోన మాకు పనులు ఏం జరగలేదని చెప్పి తర్వాత ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే పాలన ఎట్లా బాగుందని చెప్పి వెంటనే ఆయన బీజేపీలోకి రావడం జరిగింది ఈయన విధానం బాగా నచ్చి ఆయన పార్టీలో మాకు వచ్చాడు ఈరోజు బౌజిపేటలోన ప్రచారంకి వస్తే అక్కడ ఉండే టీడీపీ అనే ఇన్ఛార్జి ఆయనకి ఇంకొక బిరుదు కూడా ఉంది నేను టీడీపీ పట్టణ అధ్యక్షుడు అని ఆయన తిమ్మప్ప గారు అంటారు రైట్ నువ్వు తిమ్మప్ప నువ్వు పట్టణ అధ్యక్షుడు అయిండొచ్చు మేము కూడా గతంలోన 2018 2019 2020లోన నేను కూడా పట్టణ అధ్యక్షుడుగా మేము పనిచేశాము అది మీరు ఒకసారి గుర్తించాలా నేను పట్టణ అధ్యక్షుడు మీరు ఇంకా పట్టణ అధ్యక్షుడు కాలేకుండా ఇప్పుడు 2 ఏళ్ళు అయింటుంది మీరు పట్టణ అధ్యక్షుడు అయ్యి నేను గతం నుంచే పట్టణ అధ్యక్షుడిగా ఉన్నాను కూటమి ఏర్పాటైన